నమస్తే. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ పైన మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశంపైన పెద్ద చర్చ చూసాం. గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్కి పాల్పడింది అంటూ ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం పార్టీకి సంబంధించిన నాయకులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ వచ్చారు, ఆరోపణలు చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కొంతమందిని అరెస్టులు కూడా చేశారు. ఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందికి గురి చేసింది లాంటి ఇంప్రెషన్ కూడా ఉంది. సో అదే సందర్భంలో ప్రస్తుతం బీఆర్ఎస్ నేత హరీష్ రావు రేవంత్ సర్కారు ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతుంది అంటూ ఆరోపణ చేశారు. ఫోన్ ట్యాపింగ్కు పాల్పడడం మాత్రమే కాదు, సీసీ కెమెరాలని హ్యాక్ చేస్తోంది. సీసీ కెమెరాలను హ్యాక్ చేసి సీసీ కెమెరాల ద్వారా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల ఇళ్ల దగ్గరికి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు ఆ నాయకులతో సమావేశం అవుతున్నారు అనేది గమనిస్తోంది. దీనికోసం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ప్రత్యేక టీంని ఏర్పాటు చేశారు. బెంగళూరు నుంచి ప్రత్యేక ఐటీ నిపుణులను పిలిపించి, హ్యాకర్స్ని పిలిపించి కమాండ్ కంట్రోల్ సెంటర్లో వాళ్ళని అక్కడ ఉంచి వాళ్ళ ద్వారా ఈ హ్యాకింగ్కి పాల్పడుతున్నారు. ఫోన్లు ట్యాపింగ్ చేసి ఫోన్లో మాట్లాడుకునేది వింటున్నారు. అలాగే నాయకుల ఇళ్ల దగ్గర ఉన్న సీసీ కెమెరాలను హ్యాక్ చేయడం ద్వారా ఆ సీసీ కెమెరా ఫుటేజ్ను చూడడం ద్వారా ఎవరెవరు వచ్చి కలిసి వెళ్తున్నారు, ఎవరెవరు వాళ్ళ దగ్గర లీడర్ల దగ్గరకు వస్తున్నారనే సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఆ సమాచారాన్ని తీసుకున్న తరువాత ఆయా నాయకులపైన కేసులు పెడుతున్నారు, వేధిస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారు అంటూ హరీష్ రావు విమర్శ చేశారు. తాను చేస్తున్న ఆరోపణలు రాజకీయపరమైన విమర్శలు మాత్రమే కాదు, వీటికి సంబంధించిన నిర్దిష్టమైన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయనే విషయాన్ని చెప్తున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా హ్యాకింగ్కి పాల్పడుతున్నారనే అంశానికి సంబంధించి అక్కడ బెంగళూరు నుంచి ఐటీ నిపుణులను తీసుకొచ్చి ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పెట్టారనే దానికి సంబంధించి తమ ఇళ్ల దగ్గర సీసీ కెమెరాలను ఆ ఐటీ నిపుణులు హ్యాక్ చేసి వీడియోలో ఎవరెవరు వస్తున్నారో పోతున్నారో చూస్తున్నారనే అంశానికి సంబంధించి తమ ఫోన్లు ట్యాప్ చేసి వింటున్నారనే అంశానికి సంబంధించి నిర్దిష్టమైన సమాచారం తమ దగ్గర ఉంది అనేది హరీష్ రావు చెప్తున్న మాట. దీనికి సంబంధించి ఈ మొత్తం ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్న అధికారులకు కూడా ఆయన వార్నింగ్ ఇస్తూ వస్తున్నారు. అటువంటి అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు అనే విషయాన్ని చెప్తున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అటువంటి అధికారులు రిటైర్ అయి ఉన్నప్పటికీ వాళ్ళపైన కేసులు నమోదు చేస్తాము. మేము రిటైర్ అయిపోతాం కదా, మేము తప్పించుకుంటాం కదా, మాకు సంబంధం ఉండదు కదా అని అనుకోవడానికి అవకాశం లేదు. అటువంటి వాళ్ళందరూ ఎవరు ఈ హ్యాకింగ్కి పాల్పడుతున్నారు అనే దానికి సంబంధించి మా దగ్గర సమాచారం ఉంది. వాళ్ళందరి పేర్లు మాకు తెలుసు, వాళ్ళందరినీ గుర్తుపెట్టుకుంటాం. ఎవరు ఎలా ఎప్పుడు చేస్తున్నారు అనేది కూడా సరైన సమయంలో మేము బయట పెడతాం. మా దగ్గర ఉన్న ఆధారాలని బయట పెట్టడం మాత్రమే కాదు, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత సదరు అధికారులపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామనే వార్నింగ్ కూడా హరీష్ రావు ఇస్తున్నారు. అధికారులు ఎవరో కూడా మాకు సమాచారం ఉంది అనే విషయాన్ని ఆయన చెప్తున్నారు. సో అధికారులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. చట్టబద్ధంగా చట్ట ప్రకారం నడుచుకోకుండా చట్టానికి వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తులను, ప్రభుత్వంలోని పెద్దలను సాటిస్ఫై చేయడం కోసం పనిచేస్తే అటువంటి వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం ప్రతిపక్ష పార్టీలపైన ఉక్కుపాదం మోపుతాం, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు ఇళ్ల దగ్గర నిఘా పెడతాం, ప్రతిపక్ష నాయకుల ఫోన్లు వింటాం అని కనుక మీరు అనుకుంటే మూల్యం మీరు చెల్లించాల్సి వస్తుందని చెప్తున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత, కాంగ్రెస్ సర్కార్ అధికారంలో దిగిపోయిన తర్వాత ఏ కాంగ్రెస్ నాయకుడు కూడా మీకు మద్దతుగా రారు. మీ రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్న తర్వాత మేము చట్టపరంగా మిమ్మల్ని శిక్షించే క్రమంలో హైకోర్టులకు వెళ్ళి అడ్వకేట్లను పెట్టుకోవడానికి మీకు ఖర్చులు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరు రారు. మీరే సొంతంగా అడ్వకేట్లను పెట్టుకొని కేసులను వాదింప చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి అధికారులు జాగ్రత్తగా ఉండండి అని ఒక హెచ్చరిక చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సర్కారు తమ ఫోన్లు హ్యాకింగ్ చేస్తుంది లాంటి ఆరోపణ, దానికి సంబంధించిన నిర్దిష్టమైన సమాచారం కూడా ఉంది అని ఆరోపణ హరీష్ రావు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అవుతుంది, ప్రభుత్వం దీనిపైన ఎటువంటి ప్రకటన చేస్తుంది అనేది చూడాల్సి ఉంది.